తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమందు పుట్టిన దినములు వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలందరికీ మా శుభాలు తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని ప్రార్థిస్తున్నాము. వాక్యాలు వినండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆశీర్వదింపబడండి. దేవుడు ఈ దినమందు మనకిచ్చిన వాక్యము విజయమునిచ్చిన 5 రాళ్ళు. ఈ విజయంనిచ్చిన 5 రాళ్ళ గురించి మనము ఈవేళ వాక్య సత్యాలను గ్రహిద్దాము. మనము కూడా ఆ విధముగా జయమును పొందుదాం. మొదటి రాయి నమ్మకము. మొదటి రాయి నమ్మకాన్ని గురించి మనకి బోధిస్తుంది. శక్తి చేత కాదు గాని, బలము చేత కాదు గాని, నా ఆత్మ చేతనే దీనిని చేయుదును అని వాక్యంలో మనం చూస్తున్నాం కదా. మనము శత్రువుని జయించడానికి మన శక్తి సరిపోదు, మన బలము సరిపోదు. ఆత్మచేతనే దీనిని చేయుదును అని బైబిల్ వాక్యంలో రాయబడినట్లుగా దావీదు శక్తి వలనను బలము వలనను దీనిని ఈ కార్యం చేయలేదు. అతడు దేవుని యొక్క బలాన్ని నమ్మాడు, దేవుని యొక్క శక్తిని నమ్మాడు. కనుకనే శత్రువుని జయించగలిగాడు. ఆ మొదటి రాయి నమ్మకము అనే రాయిని చేత పట్టాడు. ఆ నమ్మకముతోనే ఆ గొప్ప శత్రువు ఎదుటికి వెళ్ళాడు, విజయము పొందాడు. రెండవ రాయి ధైర్యం. మన పక్షమున యుద్ధం చేసే యెహోవా మనకి తోడుగా ఉన్నాడు. ఈ ఫిలిష్తీయుడు మనల్ని ఏమి చేయగలడు అని ధైర్యంతో ముందుకు వెళ్ళాడు. ఆ ధైర్యంతోనే ఆ శత్రువుని జయించగలిగాడు. ఇతను బాలుడైనను ఆజాన బాహుడైనటువంటి ఆ గొల్యాతు ముందుకి వెళ్ళగలిగాడు. దేని వలనంటే ధైర్యం వలన. అతను ధైర్యముగా తన ముందుకు వెళ్ళగలిగాడు. ఇశ్రాయేలు సైన్యం అంతా, ఇజ్రాయేల్ రాజుతో సహా భయంతో వణికిపోతున్నారు. అతని ముందు 40 దినాలు ప్రగల్భాలు పలికాడు ఆ ఫిలిష్తీయుడైన గొల్యాతు. కానీ బాలుడైన దావీదు మాత్రము ధైర్యము అనే రాయి పట్టుకున్నాడు. నా దేవుడే నన్ను రక్షించగలడు, నా దేవుడే నా పక్షాన యుద్ధం చేయగలడు అని ధైర్యంతో ముందుకు వెళ్ళాడు, అతన్ని జయించగలిగాడు. మూడవ రాయి బలము. ఈ మూడవ రాయి బలము అనే రాయిని పట్టుకొని ముందుకు వెళ్ళాడు. నా దేవుడు సింహము నోట నుండి, బలమైన సింహము నోట నుండి నన్ను తప్పించగలిగాడు, బలమైన ఎలుగుబంటి నుండి నన్ను తప్పించగలిగాడు. యెహోవా బలమే నాకు బలము. యెహోవాయే ఆ శత్రువులను జయించడానికి నాకు బలం ఇచ్చాడు. సింహాన్ని నోటి నుండి తన మేకపిల్లను, ఎలుగుబంటి నోటి నుండి తన మేకపిల్లను రక్షించుకోవడానికి బలవంతుడిగా ఎదురేదాడు, వాటిని చీల్చాడు, అక్కడ జయముందాడు. ఇక్కడ కూడా అదే బలం అనే రాయి చేత పట్టుకున్నాడు, ఈ ఫిలిష్తీయుని కూడా సంహరించగలిగాడు. కనుక మనము కూడా ఈ విధమైన బలము అనే రాయి చేత పట్టుకుంటే శత్రువు మీద ఆ రాయి విసిరేయచ్చు మనం కూడా. నాలుగవది సున్నతి. సున్నతి అనే రాయి. ఈ సున్నతి అంటే దేవుని జనాంగానికి గుర్తు అన్నమాట. ఇజ్రాయేలు జనాంగము సున్నతి చేసుకుంటేనే కానీ దేవుని బిడ్డలుగా వారు అంగీకరింపబడరు. దేవుడు తప్పకుండా ఇది ఆజ్ఞ ఇచ్చాడు, సున్నతి అని. ఆ దావీదు ఈ సున్నతి కలిగిన వాడు, కానీ ఫిలిష్తీయుడికి మాత్రం సున్నతి లేదు. ఈ సున్నతి లేనివాడు ఇజ్రాయేలీల దేవుడని యెహోవాను ఎదుర్కొనగలడా? ఇజ్రాయేలీల దేవుడని యెహోవాను దూషిస్తాడా అని బలముగా ఆ సున్నతి అనే రాయి పట్టుకున్నాడు, ఆ గొల్యాతు ఎదుటికి వెళ్ళాడు. సున్నతి అంటే అది ఒక ఇజ్రాయేల్ దేవుని బలానికి గుర్తు సున్నతి అనేది. ఆ సున్నతి పొందిన ఇజ్రాయేలీలు అనేక మంది శత్రువులను జయించగలిగారు. అలాగే దావీదు కూడా ఈ సున్నతం లేని ఫిలిష్తీయుడు దేవుని దూషించడానికి తగినవాడా అని ఇతను సున్నతి అనే రాయి పట్టుకుని ఆ గొల్యాతు ముందుకెళ్ళి అతన్ని సంహరించగలిగాడు. ఐదవది చేతికర్ర అనే రాయి. ఈ చేతికర్ర అనేది
ఎంతో శ్రేష్టమైనది. అది దేవుని వాక్యానికి సూచనగా కూడా ఉంది. మోషేకు దేవుడు చేతికర్ర ఇచ్చాడు. నీ చేతికర్ర పట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళు, ఆ ఐగుప్తీల ఫరో ఎదుటికి వెళ్ళు అని చేతికర్ర ఇచ్చి పంపించాడు దేవుడు. ఆ మోషే ఆ చేతికర్ర చేత ఎన్నో అద్భుత కార్యాలు, మహాశ్చర్య కార్యాలు చేశాడు. ఆ చేతికర్ర చాపి ఎర్ర సముద్రాన్ని ఆపగలిగాడు. ఆ చేతికర్ర ద్వారా ఐగుప్తీయులకు అనేక తెగుళ్ళు తప్పించాడు. ఆ చేతికర్ర ద్వారా ఎన్నో జయాలు పొందాడు మోషే. అలాగే ఈ దావీదు, బాలుడైన దావీదు కూడా ఒక చేతికర్ర పట్టుకుని ఆ ఫిలిష్తీని ముందుకు వెళ్ళాడు. అతను అంటాడు గొల్యాతు, నేను కుక్కన చేతికర్ర పట్టుకుని వచ్చావు అంటాడు. అతన్ని కుక్కగానే చేశాడు ఆఖరికి దేవుడు దావీదు చేతిలో. కనుక చేతికర్ర అనే రాయిని పట్టుకున్నాడు. చేతికర్ర అనే రాయి, చేతికర్ర అనేటువంటి వాక్యం మనము కూడా పట్టుకుంటే ఆ గొల్యాతు లాంటి శత్రువులను కూడా మనము పారద్రోలే శక్తికి పొందుకుంటాం. ఈ దావీదు ఈ 5 రాళ్లను పట్టుకున్నాడు. ఈ 5 నున్నని రాళ్లను ఏరుకొచ్చుకున్నాడు కదా, ఏటిలో నుండి ఏరుకొచ్చుకుని ఈ 5 అంశాల ద్వారా దేవుడు ఆయన్ని బలపరిచాడు. ఈ 5 అంశాలను చేత పట్టుకుని శత్రువు ముందుకు వెళ్ళాడు, విజయం పొందాడు. ఇజ్రాయేలు దేవుడే దేవుడు అని అక్కడ ఫిలిష్తీయులు ఒప్పుకొని పారిపోయేటట్లు చేయగలిగాడు. కనుక మనము కూడా ఈ బాలుడైన దావీదు ఎంత సాహసించాడో, మన రక్షకుడైన దేవుణ్ణి ముందు పెట్టుకొని ఏ విధంగా శత్రువుని జయించగలిగాడో, ఈ 5 రాళ్ళు ఏటిలోనికి వెళ్ళి 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఏటిలోనికంటే మన దేవునిలో ఉన్నటువంటి శక్తిని మనం వెతుక్కొని పట్టుకోవాలి. ఆ శక్తి చేత మనము దేనినైనా జయించగలుగుతాం. ఆ దేవుని యొక్క బలం చేత మనము దేనినైనా జయించగలుగుతాం. ఆ దేవుడిచ్చే ధైర్యం చేత మనం ఏదైనాను చేయగలుగుతాం. ఆ దేవుడిచ్చే నమ్మకం చేత మనం ఏదైనాను చేయగలుగుతాం. ఆ దేవునికి గుర్తుగా ఉన్నటువంటి ఇజ్రాయేలీలు సున్నతి కలిగి ఉన్నారు. మనము అన్యజనులమైన మనము సున్నతి లేని వారమైనప్పటికీ బాప్తిస్మం ద్వారా మనం దేవుని బిడ్డలుగా సపరేట్ చేయబడ్డాం. ఆ బాప్తిస్మం అనేటువంటి రాయి పట్టుకొని మనము కూడా దేవుని యొక్క ప్రొటెక్షన్ లో ఉండగలుగుతాము, జయ జీవితం జీవించగలుగుతాము. అందుకనే బాప్తిస్మం తీసుకోవడం మనకు అవసరమై ఉన్నది. యేసు ప్రభు వారు కూడా బాప్తిస్మం తీసుకున్నారు మనకి మాదిరి ఇవ్వడానికి. కనుక మనము కూడా ఈ 5 అంశాల ద్వారా మనము జయ జీవితం జీవించగలుగుతాము, ఆశీర్వాదకరమైన జీవితం జీవించగలుగుతాము. దేవుడి అట్టి కృపను మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసయ్య స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవా, వినిన బిడ్డలందరినీ మీరు దీవించండి. వారు కూడా ప్రభువా నైనా దావీదు పట్టుకున్నటువంటి ఈ 5 రాళ్లలో ఉన్న అంశాల ద్వారా వీరు కూడా శత్రువులను జయించడానికి, శత్రువులను ఓడించడానికి, నైనా మీ బిడ్డలుగా నిలబడడానికి వీరికి కృప చూపండి. వినిచిన బిడ్డలందరినీ మీరు విశేషంగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.